అన్న మిస్సాల పిల్ల అని చెప్పి ఓకే ఫైన్. నయనతార కాంబినేషన్ ఎలా ఉంది? సెట్ అయింది భయ్య. లాస్ట్ టైం కూడా ఒకసారి చేసింది కదా ఇది, గాడ్ ఫాదర్ చేసింది కదా సిస్టర్. ఓకే అలా ఏమనిపించలేదు కానీ అంటే మనం ఇంకా క్యారెక్టరైజేషన్ తీసుకోనంత వరకు వేరేలా ఉంటుంది అనమాట. తీసుకున్న తర్వాత వేరేలా ఉంటుంది. సిస్టర్ గా పెట్టారు, అక్కడ కూడా మంచిగా చేశారు. హీరోయిన్ గా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తేనే కదా మనకి తెలిసేది. ఒక సాంగ్ లో అర్థం కావాలంటే అర్థం కాదనమాట. సినిమా స్టోరీని బట్టి దాని ఎంటర్టైన్మెంట్ బట్టి అలా అడిచిద్ది. ఓకే ఫైన్, వీ నీడ్ దట్ ఎంటర్టైన్మెంట్. మెగాస్టార్ గారు ఇంకా 100 ఏళ్ళు కాదు 150 సంవత్సరాలు బతికి తెలుగు చలనచిత్ర స్థాయి పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అనిల్ రావిపూడి గారు అంటే ఇంకొక హిట్ ఇవ్వబోతున్నారు భయ్యా. అనిల్ రావిపూడి గారు అంటేనే సినిమా పండగ వచ్చిందంటే నా హిట్, నా రాసి పెట్టుకో అంతే. అది హిట్. అది కామెడీ ఏ హీరోతో పెట్టి తీస్తానన్నా అవుట్ ఆఫ్, ఇంకోటి ఏం చేస్తున్నా అది అవుట్ ఆఫ్ అనమాట. ఆయన అనిల్ రావిపూడి గారు ఉన్నారంటే హిట్. ఇంకా ఇంకో తెలుసో తెలీదు అంటే వేరే డైరెక్టర్ కించపరచాలని కాదనమాట. అనిల్ రావిపూడి గారు తీసిన సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయింది. చాలా సినిమాలు ఉన్నాయి కదా, మరి మన చిరంజీవి గారి సినిమా ఎలా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? హిట్ అవుతుందంటే మనకి మీకు తెలియదు, నాకు తెలియదు. స్టోరీ ఫస్ట్ థింగ్ తెలిసిన తర్వాత విల్ సీ. అంటే స్టోరీని బట్టి డిపెండ్ ఆన్ స్టోరీ. అనిల్ రావిపూడి గారు తీసుకుంటారు, మంచి మంచి కంటెంట్ తీసుకుంటారు. అంటే ఆయన కొన్ని సినిమాలు అనమాట 18+ ఆ సినిమాలు ఉంటాయి. ఈయన ఏంటంటే తీసేటవన్నీ యూఏనే ఉంటాయి అనమాట. అంటే అందరూ విత్ ఫ్యామిలీ వెళ్ళి చక్కగా నవ్వుకోవాలి. అంటే పండుగ రోజు ఏం చేస్తారు, అందరూ నవ్వుకోవాలని చూస్తారు విత్ ఫ్యామిలీ వెళ్ళి. అలాగే హిట్ కొట్టేస్తాడు. అది స్టోరీ. ఓవరాల్ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓ మిస్ అల్ల పిల్ల బాగానే ఉంది భయ్య, వేరే లెవెల్ ఉంది. చూసాం కదా, ఇంకా సినిమా ఇంకా ట్రైలర్ రావాలి, మంచిగా ఆడాలి, మనస్ఫూర్తి కోరుకుంటా. చూద్దాం. నెగిటివ్ చేసే వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా. సినిమా గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడితే ఏం మాట్లాడితే కాదు అంతే. వాళ్ళకి ఏం చెప్పలేం. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. శిఖరము అక్కడ ఉంటుంది అనమాట. మెగాస్టార్ అక్కడే ఉంటారు. సింగర్ వేరు కదా, లిరిక్స్ రైటర్ వేరు కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే. అంటే సాంగ్ బీట్లు కొడతాడంటే ఏంటి అంటే చాలా మంది హార్డ్ వర్క్ తెలియని వాళ్ళు మాత్రమే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చెప్తాను. నేను నా అభిప్రాయం అన్నమాట. ఒక సినిమా గురించి, ఒక టెక్నీషియన్ గురించి, ఒక మ్యూజిషియన్ గురించి అసలు ఏమీ తెలియకోకుండా మాట్లాడేటోడే మాట్లాడతాడు నెగిటివ్ కామెంట్స్. తెలిసిన వాడు ఎవ్వడు ఒక చిన్న ఇంచు పాయింట్ కూడా అసలు మాట్లాడమాట. మీ మిక్స్ బాగాలేదు అది కంపేర్ చేసుకుంటామాట. వాళ్ళంటే ఎన్నో రాత్రులు ఎంతో కష్టపడతారనమాట సినిమా కోసం. ఎన్నో రాత్రులు, ఎన్నో డోస్, ఎన్నో ఇయర్స్ కష్టపడితేనే ఒక సినిమా అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సాంగ్ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్తే దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా. సినిమా గురించి తెలియని వాళ్ళు దయచేసి సినిమాల గురించి మాట్లాడదని సినిమాలు చూడొద్దండి.